రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 72వ జాతీయ చలనచిత్ర అవార్డు. అయితే ఈసారి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా అవార్డ్స్ వచ్చాయనే చెప్పుకోవాలి. అండ్ అందరూ ఆశించినట్టుగా అల్లు అర్జున్ గారికి బెస్ట్ అవార్డ్ రాలేదు. వారి ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశ అని చెప్పాలి. అయితే పుష్పక్ మాత్రం డైరెక్టర్ సుకుమార్ గారికి స్క్రీన్ ప్లేలో అవార్డు అయితే వచ్చింది. అసలు ఎవరెవరికి ఎటువంటి అవార్డ్స్ వచ్చాయనే దాని గురించి క్లియర్గానే చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో ఇక ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్ళు. సో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడింది, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఈసారి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్గా అవార్డ్స్ సొంతం చేసుకుంది. తర్వాత ఉత్తమ మేకప్ పి రవికుమార్ కమిటీ కుర్రాళ్ళు. బెస్ట్ డైలాగ్ రైటర్ వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ సినిమాకు గాను బెస్ట్ డైలాగ్ రైటర్కి వెంకీ అట్లూరి గారికి అవార్డు అయితే వచ్చింది. తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఒరిజినల్ సుకుమార్ పుష్ప 2. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలి నూర్, సితుల్ శర్మ, ఇది కూడా పుష్పకే. తర్వాత ఉత్తమ బాలల చిత్రం 35, చిన్న కథ కాదు. ఉత్తమ పాపులర్ చిత్రం కల్కి 2798. సో ఈ సినిమాకి ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డు అయితే రావడం జరిగింది. తర్వాత ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370. ఉత్తమ నటుడు మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్, వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఈ అవార్డుని అయితే ఇస్తారు. లాస్ట్ టైం కూడా ఇలానే ఇద్దరికి అవార్డు ఇచ్చారు. సో అందరూ అల్లు అర్జున్ గారికి అవార్డు వస్తుంది, లేదు పృథ్వీరాజ్ సుకుమారానికి అవార్డు వస్తుంది, లేదా మమ్ముట్టి గారికి వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి ఇద్దరికి వచ్చింది. చందు ఛాంపియన్ మూవీ నుంచి కార్తిక్ ఆర్యన్, అలాగే మమ్ముట్టి గారికి బ్రహ్మయుగం సినిమా నుంచి. తర్వాత ఉత్తమ నటి యామి గౌతమ్, ఆర్టికల్ 370. ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్ పేరియస్వామి, అమరన్ మూవీ నుంచి. ఉత్తమ నేపథ్య గాయని వైకోం విజయలక్ష్మి, ARM. ఉత్తమ నేపథ్య గాయకుడు అభయ్ జోధ్ పుర్కార్, ఆయనకు వచ్చింది. తర్వాత బెస్ట్ సినిమాటోగ్రాఫర్ జలాల్, బ్రహ్మయుగం. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం కెప్టెన్ మిల్లర్, తమిళం. ధనుష్ గారు నటించారు ఈ మూవీ. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది, బట్ తెలుగులో అంతగా ఇది ఆడలేదు. తర్వాత బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి, కల్కి 2798 AD ఈ ఫిల్మ్కి వచ్చింది. ఇది కూడా మన తెలుగు ఫిల్మే. సో బెస్ట్ ఎడిటర్ కలైవన్నన్, అమరన్ మూవీ. బెస్ట్ సౌండ్ డిజైనర్ మానస్ చౌదరి, బుల్ బులియా. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ యోగేష్ దేశపాండే. తర్వాత ఉత్తమ పాటల రచయిత మనోజ్ ముంతాసిర్, మైదాన్ మూవీకి. ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్, అమరన్ మూవీ. సో సాధారణంగా ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమన్ గారికి ఇవ్వాలి, ఎందుకంటే ఓజీలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సంగా ఇచ్చాడు. కానీ ఆ సినిమా 2020లో వచ్చింది. సో అంతకుముందు కూడా బెస్ట్ BGM ఇచ్చాడు, బట్ ఆయనకి ఈసారి అయితే రాలేదు. 2024లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన చేసినవి. సో ఉత్తమ సంగీత దర్శకుడు శశ్వంత్ సచ్దేవ్, ఆర్టికల్ 370. సో ఉత్తమ నటి కావచ్చు, అలాగే స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 370కే ఎక్కువగా వచ్చే అవార్డ్స్. తర్వాత ఉత్తమ తమిళ చిత్రం రాయన్, ఇది కూడా ధనుష్ గారు నటించిందే. ఉత్తమ మలయాళ చిత్రం ఫెమినిస్ట్ ఫాతిమా. ఉత్తమ కన్నడ చిత్రం మిథ్యా, ఇల్యూజన్. ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్. ఉత్తమ గుజరాత్ చిత్రం మారన్ ద హంట్. ఉత్తమ బెంగాలీ చిత్రం చల్ చిత్ర ఎకో, ఈ సినిమాకు వచ్చింది. తర్వాత బెస్ట్ ఫిలిం క్రిటిక్ సంజీవ్ శ్రీవాస్తవ్.
ఆయనకు వచ్చింది హిందీ లాంగ్వేజ్ నుంచి. సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత ప్రదీప్ కుమార్ శెట్టి కన్నడ. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ స్పెషల్ మెన్షన్ ది చోలా డోరా ఔర్ సూయి ఈ సినిమాకి వచ్చి. భద్రకాళి నాటకం నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మళ్ళీ బెస్ట్ స్క్రిప్ట్ ఓవర్. మళ్ళీ బెస్ట్ సినిమాటోగ్రఫీ లైవ్ ఇన్ లూమ్. తర్వాత బెస్ట్ డైరెక్షన్ ఆనంద్ రాయ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. తర్వాత బెస్ట్ డాక్యుమెంటరీ రామ్ నమి. స్పెషల్ మెన్షన్ మేలాగన్ తమిళం. తర్వాత తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్. వీటన్నిటికీ గాను అవార్డ్స్ అయితే వచ్చాయి. సో ఈసారి తెలుగు ఫిల్మ్స్కి అయితే ఎక్కువగా అవార్డ్స్ వచ్చాయి. కమిటీ కుర్రోళ్ళు, కల్కి, పుష్ప 2. సో ఈ సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి. కానీ అందరూ ఊహించినట్టుగా అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ పుష్ప 2లో ఆయన చేసిన నటుగాను అవార్డు ఖచ్చితంగా వస్తుందని కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయింది. కానీ చందు ఛాంపియన్ ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మయుగం ఆ సినిమా కూడా అద్భుతంగానే ఉంటుంది. అండ్ ఈ రెండు సినిమాల్లో కార్తిక్ ఆర్యన్ తర్వాత మమ్ముట్టి ఇద్దరు కూడా పాత్రలో జీవించేశారు. అల్లు అర్జున్ గారు కూడా బెస్ట్ ఇచ్చారు. కానీ అంతకుమించి యాక్టింగ్ బాగుండడంతో, అంతకుమించి ఆ సినిమాలో ఉన్న కథ ఇంకా అద్భుతంగా ఉండడంతో ఈ అవార్డులు ఖచ్చితంగా వరకు వచ్చాయని చెప్పాలి. సో మీ కమెంట్స్ ఏంటి? మీరు ఎలా రియాక్ట్ అవుతారు?